హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ వీడియోలో 2024 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన మనకి శ్రీరామనవమి పండుగ ఉంది కదండి. ఆ శ్రీరామనవమి పూజ కోసం నేను ఇంట్లోనే పూజ చేసుకుంటా అండి. ఇంట్లోనే పూజ చేసుకోవడం కోసం కొన్ని అయితే నేను ముందుగానే రెడీ చేసి పెట్టినండి. అవేంటో మీకు పూజకు కావాల్సినవి ఏంటో నేను ఇవాళ ఈ వీడియోలో అయితే తెలియజేస్తా అండి. అసలు శ్రీరామనవమి ఏ రోజు వచ్చింది అంటే ఎప్పటిది ఎప్పటిదాకా ఉందా అనేది కూడా చెప్తా అండి ఈ వీడియోలో. అసలు శ్రీరామనవమి ఏప్రిల్ 16 మంగళవారం మధ్యాహ్నం 1:23 గంటల నుంచి తిథి అనేది ప్రారంభమవుతుందండి. అది ఏప్రిల్ 17వ తేదీన బుధవారం మధ్యాహ్నం 3:14 గంటల వరకు ఉంటుందండి. శుభముహూర్తం వచ్చి ఏప్రిల్ 17న ఉదయం 11:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:38 గంటల వరకు ఉండండి. అది పూజ వ్యవధి అండి. అంటే 2 గంటల 35 నిమిషాలు ఉంది పూజ వ్యవధి కోసం. మనం ఈ టైంలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నేను ఈ పూజ కోసం ముందుగానే దేవుడి పటాలని అన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టినా అండి. ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు చక్కగా క్లీన్ చేసుకొని గంధం బొట్లు అనేది సమర్పించుకున్నాను. మనకి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజునే శ్రీరామనవమి పండుగ అనేది వస్తుందండి. మీరు ఆ ముందు రోజే మన ఇంటి పూజ గదిని అన్నిటినీ శుభ్రం చేసి పెట్టుకోవచ్చు. నేను ఇలా ఇత్తడి వస్తువులు ఉంటాయి కదండి, వాటన్నిటిని చక్కగా క్లీన్ చేసుకొని దీపాలన్నింటినీ వాటికి చక్కగా గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టినా అండి. నేను ఇక్కడ పిండితో దీపాలను అయితే చేసుకున్నా అండి. అవి ఏంటంటే 9 అయితే చేసుకున్నాను అండి. ఎందుకంటే మనకి ఉగాది నుండి శ్రీరామనవమి దాకా వసంత నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయండి. మనం ఈ వసంత నవరాత్రులు 9 రోజులు అనేవి జరుగుతాయి. మనం ఈ 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు ఈ శ్రీరామనవమి రోజు ఈ 9 దీపాలు వెలిగించుకుంటే ఈ 9 రోజులు చేసిన పుణ్యఫలం అనేది ఉంటుందండి. నేను అందుకే పిండితో నేను 9 దీపాలు అయితే చేసుకున్నాను అండి. ఒకవేళ మీరు 2 రోజులు 3 రోజులు అలా చేసి ఆఫ్ చేసి ఉంటే మీ ఇష్టం, 3 దీపాలైనా వెలిగించవచ్చండి, లేదా 5 దీపాలైనా వెలిగించవచ్చు. నేనైతే ఇక్కడ 9 దీపాలు అయితే చేసుకుంటున్నాను అండి పిండితో. వాటిని చక్కగా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని వాటిపైన శ్రీరామ అనేది రాసుకున్నా అండి. ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత వాటిని దేవుడి మందిరంలో అనేది వెలిగించుకున్నా అండి. శ్రీరామనవమి రోజు ప్రతి చోట చక్కగా తాటాకులతో పందిరి అనేది వేసి సీతారాముల కళ్యాణం అనేది జరిపిస్తారండి ఆ రోజు. ఇప్పుడైతే మనం అంతగా చూడట్లే. మనం పల్లెటూరులో అలా చూస్తే ప్రతి లైన్లో ఒక పందిరి అనేది వేసి ఉంటుందండి. అక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అక్కడ ప్రసాదాల్లో వడపప్పు పానకం అనేది కంపల్సరీగా వేస్తారండి. గుళ్ళల్లో కానీ చక్కగా చాలా బాగా కళ్యాణం అనేది జరుగుతూ ఉండిద్ది. నేను ఇక్కడ మామిడాకులు ఉన్నాయి కదండి, వాటిపైన శ్రీరామ అని రాసుకున్నాను. మామిడాకులు తమలపాకుల మీద కూడా శ్రీరామ అని రాసుకున్నాం. ఈరోజు గుమ్మానికి మామిడాకులు కట్టుకుని బాగా ఇంటిని అంతా శుభ్రంగా ఉంచుకొని పూజ అనేది చేసుకుంటారండి. ఎన్నో సద్గుణాలు కలిగిన శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శప్రాయం అండి. ఏకపత్నివ్రతుడిగా సాగించిన ఆయన జీవితం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాము. రామ అనే 2 అక్షరాలు ఎంతో శక్తివంతమైన మంత్రాలు. శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారండి. శ్రీరామ అనే 3 సార్లు జపించడం వల్ల విష్ణు సహస్రనామం పారాయణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు, కఠినమైన సవాళ్ళు ఎదుర్కోవాల్సినప్పుడు శ్రీరామ అనే మంత్రం జపించడం అన్నిటికీ పరిష్కారం అని పండితులైతే చెప్తున్నారండి. 7 కోట్ల మంత్రాల్లో అత్యంత శక్తివంతమైన మంత్రం కూడా రామ అని మన మనసు సంస్కృతిలో పేర్కొన్నారండి. అందుకే ఇవాళ ఎన్నిసార్లు శ్రీరామ అని జపిస్తే అంత మంచిదండి. ఇవాళ శ్రీరామనవమి రోజు అదే తమలపాకుల మీద కూడా శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామికి మాలగా వేసినా కానీ చాలా మంచిదండి. ఆంజనేయ స్వామి కరుణ అనేది మనందరి మీద ఉంటుంది. శ్రీరాముని ఆశీస్సులు మనందరి మీద ఉంటాయండి. ఇలా నేను చక్కగా ముందు రోజే అన్ని ఏర్పాట్లు అనేది చేసుకున్నాండి. మీరు కూడా ఇలా ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుంటే పూజ అనేది మనం త్వరగా చేసుకోగలుగుతామండి ఇంట్లో. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.